to the Amani's colorful journey. First of all, happy Sankranti to everyone and my family members కి అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ అమనీస్. ఇప్పుడు నా హెల్మెట్ వచ్చేసి బెంగళూరులోనే ఉంది. బైక్ హెల్మెట్ అన్నీ అక్కడనే పెట్టేసి వచ్చేసాను. ఇక్కడ మా ఫ్రెండ్ బైక్ తీసుకున్నాను. బైక్ హెల్మెట్ అన్నీ ఇక్కడ సెట్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఈరోజు వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి అహోబిలం. ఇది ఒక మంచి టెంపుల్. యాక్చువల్గా నేను కూడా చూడలేదు. నాకు జస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది మా హోమ్ టౌన్ నుంచి. బట్ నేను ఎప్పుడు నిజంగా చెప్పాలంటే నేను వెళ్ళలేదు ఈ టెంపుల్కి. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. దగ్గర ఉన్న అన్నీ వెళ్ళలేదు. చెప్తారు కదా, ఇంట్లో ఉన్న ఫుడ్ నచ్చదు, బయట ఉన్న ఫుడ్ నచ్చుతుంది కదా. అలాగే ఇది కూడా దగ్గర ఉన్న ప్లేసెస్ నేను సరిగా విజిట్ చేయలేదు. అన్ని దూరం దూరం ఉన్న ప్లేసెస్ని చూస్ చేసుకుంటే ఈ ట్రిప్ డిస్టెన్స్ అన్నీ చెప్పాలంటే ఇది మా హోమ్ టౌన్ నుంచి 2 వేస్లో ఉన్నాయి. ఒకటి నంద్యాల నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇలా కోయిలకుంట్ల అని ఒక ఊరు ఉంది. కోయిలకుంట్ల నుంచి వెళ్ళి ఆలగడ్డకి వెళ్ళి ఆలగడ్డ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను ఆలగడ్డ వరకు బైక్లో వెళ్దాం అనుకున్నా. అక్కడ నుంచి మాకు ఒక ఫ్రెండ్ వెహికల్ ఉంది. మేబీ కుదిరితేనా కారు కానీ ఏదైనా తీసుకొని వెళ్తాం, లేదంటే ఏదైనా ఇదే కంఫర్టబుల్గా ఉన్నది ఏదైనా బైక్స్ తీసుకొని వెళ్తాము. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతామని అనుకున్నాము. బట్ తెలుసు కదా మనం అనుకునేది ఎప్పుడు. చూసారా అక్కడ సూర్యుడు ఇప్పుడిప్పుడే వస్తున్నాడు మంచిగా రెడ్ కలర్లో. ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు మేబీ కనబడుతుందని అనుకుంటున్నాను. ముందు చూద్దాం ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి. ఈజీగా వెళ్ళి అయినా ఇప్పుడే మనకి అడవి స్టార్ట్ అయింది. మీకు చెప్పడం మర్చిపోయినాను, ఈ అహోబిలం అనేది అడవి మధ్యలో ఉందన్నమాట. సో ఈ అడవి వచ్చేసి నల్లమల ఫారెస్ట్. విషయం ఏంటంటే ఈ నల్లమల ఫారెస్ట్లోనే 3 విజిటింగ్ ది బిగ్గెస్ట్ టెంపుల్స్ 3 ఉన్నాయి. ఒక చోట తిరుపతి ఉంది, ఒక చోట వచ్చేసి అహోబిలం, ఇంకో చోట వచ్చేసి శ్రీశైలం. ఈ 3 కలిసి ఈ నల్లమల ఫారెస్ట్లోనే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి తిరుపతి ఉంటుంది పైన, తర్వాత ఇది ఈ అహోబిలము, కింద వచ్చేసి శ్రీశైలం. సో 3 సీక్వెన్స్గా ఉంటాయి. బట్ ఒక్కొక్క టెంపుల్ విజిట్ చేయాలంటే ఒక్కొక్క రూట్ ఉంది. మొత్తం నల్లమల ఫారెస్ట్ మొత్తం కవర్ చేశారు ఈ 3 టెంపుల్సే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అడవిలోంచి ఇలా ఉంటుంది అని. నేను నార్మల్గా మధ్య మధ్యలో ఊర్లు ఉంటాయి, ఇంత అడవి ఉంటుందని చేయలేదు. మొత్తం జంగలే ఉంది. భారతదేశంలో 108 వైష్ణవ టెంపుల్స్లలో భారతదేశంలోనే లైక్ ఆంధ్రప్రదేశ్లోనే 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 2 టెంపుల్స్లో ఫస్ట్ టెంపుల్ ఏదంటే అదే ఫస్ట్ దేవాలయం ఏదంటే మన ఇది అహోబిలమే. రెండో టెంపుల్ వచ్చేసి తిరుమల వెంకన్న స్వామి సన్నిధి, అదే తిరుపతి కంటే ముందు ఉన్న టెంపుల్ వచ్చేసి అహోబిలమే అంట. నాకు ఇప్పుడే పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించుకోనికే లోకల్ పెట్రోల్ బంక్ వచ్చాం. అయిపోయింది కింద సైడ్గా కనపడుతుంది అదే టెంపుల్. సో బైక్ ఎక్కడన్నా మనకుంటే బైక్ పార్క్ చేసేసుకొని ఇంకా దర్శనం చేసేద్దాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారంట. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు బిఫోర్ 1 వచ్చి దర్శనం చేసుకోండి. ఆఫ్టర్ 1 వచ్చేసి మనకి లేదు, ఇంకా దర్శనము క్లోజ్ అయిపోతుంది. ముందే చెక్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వచ్చేయండి. సో ఇక్కడనే బైక్స్ పార్క్ చేసాము. సో టెంపుల్ ఎదురుగానే. సో అదే టెంపుల్ అండి టెంపుల్ ఎంట్రన్స్. కుదిరితే అయినా మనకు వీడియో తీసే అవైలబిలిటీ ఉంది అంటే అయినా మనం వీడియో కూడా తీసేద్దాం లోపల. ఇంకా లేదు అంటే అయినా యాజ్ యూజువల్గా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం. ఇది వన్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ అహోబిలం, అంటే కింద అహోబిలంలో ఈ టెంపుల్. మళ్ళీ దీని తర్వాత పైన అహోబిలం కూడా ఉంది. మనం బైక్స్ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట, బైక్ కూడా. సో ఇది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పై టెంపుల్ కూడా వెళ్దాము. ప్రత్యేకత ఉంది. నరసింహస్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడ కంపల్సరీ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎందుకంటే అతనే ద్వారపాలకుడు, లైక్ మెయింటెనెన్స్ అన్నట్లు మన ఇంగ్లీష్లో ద్వారపాలకుడు, తెలుగులో వచ్చేసి ఇక్కడైతే అది టెంపుల్ ఎంట్రన్స్లోనే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు ద్వారపాలకుడుగా. టెంపుల్ ఆర్కిటెక్చరు శిల్పాలు ఉన్నాయండి, న్యాచురల్గా సూపర్గా ఉన్నాయి.
చాలా ఏళ్ళ నాటి టెంపుల్ కదా ఇది. ఒక శిల్పి యొక్క విగ్రహం ఎగ్దం ఉంది. కుదిరితే లోపల కూడా చూపిస్తాను. సో అయితే టెంపుల్ ఎంట్రెన్స్ చాలా పెద్ద చేస్తాయి. సో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అక్కడ ఉంది మనకి. సో మనకు వీడియో తీసుకోవడానికి లేదనమాట, పర్మిషన్ లేదు. విగ్రహం మాత్రం అంటే దేవుని మాత్రం చాలా సూపర్ ఉన్నాడు. అసలు చూసుకుంటే అక్కడే ఉండబుద్ధి అవుతుంది. అంత బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే స్తంభాలు, ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే అన్ని స్తంభాలు ఉన్నాయి. అదేదో 1000 స్తంభాల గుడి అంటారు కదా, అలానే ఉన్నాయి సేమ్. మొత్తం ఒక ఇలా స్ట్రైట్ వేలో ఉన్నాయి, ఇదొక వేలో ఉన్నాయి అన్నమాట. ఇలా ఒక వే అలా మొత్తం వేస్లో ఉన్నాయి. అండ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా అందంగా ఉంది. నాకు తెలిసి ఇదంతా ఒకటే రాయి అనుకుంటా. మొత్తం ఒకటే రాయి మీద ఇట్లా డిజైన్ చేసిండు. నాకు తెలిసి ఇంకొక రాయి లేదు, మొత్తం ఒకటే రాయి అన్నమాట. ఇది మొత్తం చూడండి, ఎక్కడే కానీ ఇంకో స్టోన్ కనపడ్డాం. ఇదంతా ఒక స్టోన్ అయితే ఆ స్టోన్లోనే మొత్తం డిజైనింగ్ చేశాను అనమాట మొత్తం ఇవన్నీ. సో చూడడానికి చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఏపీ కూడా. ఇదే నరసింహ అవతారం. ఇక్కడ తన పొట్ట చీల్చి చంపడం చూశారు కదా. ఈ స్టోరీ గురించి మొత్తం చెప్తాను. ఈ టెంపుల్కి ఎందుకు ఈ పేరు వచ్చింది, అసలు ఈ టెంపుల్కి దేనికి ప్రసిద్ధి, టెంపుల్కి మెయిన్ రీజన్ అంటే మూల కారణం అంతా ఈ యొక్క పిక్చర్లోనే చూపిస్తుంది. సో ఈ పిక్చర్ యొక్క మీనింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తెలుసుకొని. ఇప్పుడే కింద అహోబిలం అయిపోయింది, ఇప్పుడు పై అహోబిలంకి వెళ్తున్నాము. కింద అహోబిలం నుంచి పై అహోబిలంకి 8 కిలోమీటర్స్ ఉందన్నమాట డిస్టెన్స్. మొత్తం ఫారెస్ట్ ఇదే మొత్తం. అండ్ ఈ రూట్ కూడా మొత్తం అడవిలో నుంచి వెళ్తుందంట, మొత్తం 7 to 8 కిలోమీటర్స్. చూద్దాము ఘాటి ఉందో లేకపోతే ఏదైనా నార్మల్ రోడ్ చూద్దాము. చూస్తే ఏదైనా కొంచెం ఘాట్ రోడ్ లెక్కనే కనపడుతుంది. అక్కడక్కడ వచ్చేసి మొత్తం 3 టెంపుల్స్ని విజిట్ చేసినాము, అంటే 3 రూపాయలు అనమాట. చూసి విజిట్ చేద్దాము, పైన మిగతా టెంపుల్స్ అన్ని విజిట్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే మనది ఉక్కు స్తంభ కొండ ఉంది కదా, ఆ కొండను హిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీటిని చూడడానికి నాకు మొత్తం టైం అంతా సరిపోతుంది. ఎందుకంటే చాలా ఆల్రెడీ మార్నింగ్ మేము అనుకున్న దానికంటే చాలా లేట్ అయిపోయింది. చాలా బ్రేక్స్ పడినాయి, మీరు కూడా చూసారు కదా ఎన్ని బ్రేక్స్ పడ్డాయో. సో అన్నీ కవర్ చేసేసి వెళ్తున్నాము. ఇప్పుడు కుదిరితే ఆ హిల్ని కూడా ట్రెక్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను మీతో కూడా. వచ్చేసామండి ఎగువ అహోబిలం. ఇదే ఎంట్రన్స్. ఇంత పెద్ద కొండను చూడండి, నాకు కెమెరాలో చిన్న కనపడచ్చు, కానీ దాన్ని చేయి చూస్తే ఎంత పెద్ద ఉందో మీకు అర్థమవుతుంది. 2 కొండల మధ్యలో చీలిపోయింది అది. అక్కడ నుంచి చిన్న వాటర్ ఫాల్స్ వస్తుంది. ఏ నీళ్ళు రాకలేదు, బట్ వాటర్ ఫాల్స్ బాగుంది. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి అలా వెళ్ళాలన్నమాట. బట్ మనం కరెక్ట్ టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చేసాం కాబట్టి ఇంకా టెంపుల్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మనము ఇంకేం చేయలేదు. అన్నదానం ఉందంట, చూద్దాము. ఏదైనా అన్నదానం ఉంటే ఇక్కడనే భోజనం చేసుకున్న తర్వాత వెళ్దాం. సో లోపల ఏదో ఉంది, బట్ నాకు తెలిసి అంత కొండ అనేది కొండ లోపల ఉన్నాడు అనమాట దేవుడు. ఎవరు సాయి రామానుజ. అహోబిలంలో మనకు పైన నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. పిలిచి మరీ పెడుతున్నారు ఇక్కడ ఒక్కొక్కరిని. అసలు ఎంత బాగా వస్తున్నారు అదే చూడండి, ఎంత నీట్నెస్ ఉందో, చాలా నీట్గా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా చాలా బాగుంది. సో చూడండి మొత్తం మనకి ఎన్ని ఐటమ్స్ పెట్టారో, 1 2 3 4 5 6 ఐటమ్స్ టైం సర్వ్ చేస్తాం. అవసరం లేదు, అవసరం వాళ్ళు ఖచ్చితంగా సో ఎక్స్ట్రా ఐటమ్ వచ్చేసి మనకి. సో ఇప్పుడే ఫుడ్ తిన్నాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. మాకు ఆల్మోస్ట్ ఎన్ని ఐటమ్స్ 10 to 11 ఐటమ్స్ దొరికాయి మాకైతే. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫుడ్కి ఆల్మోస్ట్ 200 రూపీస్ ఖర్చు పెట్టచ్చు బయట అయితే. అంత మంచి ఫుడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అందులో కూడా వీళ్ళు ఎలా అంటే పిలిచి మరీ మనకు ఫుడ్ ఇస్తున్నారు. నచ్చని వాళ్ళకి డోలీ అవైలబిలిటీ ఉంది, ఇవన్నీ వాళ్ళే. సో అక్కడ కూర్చున్నారంతా వీళ్ళు. సో ఇదనమాట. సో ఇక్కడ కూర్చుంటే ఇట్లా 4 మెంబర్స్ తీసుకొని వెళ్తారనమాట, నచ్చలేని వాళ్ళు అంతా. సో ముసలి కానీ ఏదన్నా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళని కూర్చుంటే దాంట్లో మొత్తం క్యారీ చేసుకుంటే మొత్తం పై వరకు తీసుకెళ్తారు. దానికోసమని కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తారు, బట్ మనకు తెలియదు అది ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. చుట్టుకొండలే. సో మనం ఇలా వెళ్ళాలన్నమాట. సో ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళకి సపోర్ట్నెస్ కోసం ఇక్కడ స్టిక్స్ ఉన్నాయి, అంటే కట్టెలు ఉన్నాయి, తీసుకొని ట్రెక్ చేయడానికి కొండ ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదే పై అహోబిలము. మనకు వెళ్ళడానికి లేదేమో అంటే క్లోజ్ చేసినారు ఆఫ్టర్నూన్ కదా. సో మనం పైకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత చూద్దాం. ఇక్కడ అడవి మధ్యలో వెళ్తున్నాం ఇప్పుడు.
సో ఇదివే కానీ లొకేషన్ చూడండి భయ్యా, ఎక్దమ్ బెటర్ లొకేషన్. సో ఏదే మాత్రం బ్రో చెప్పడానికి లేదు, అంత ఆసమ్ ఉంది. మ్యానర్స్ వెళ్ళింది కదా, అలా వెళ్తున్నట్లుంది మొత్తం అడిది చూడు. సో ఇది వచ్చేసి ఇంకో అవతారం, శ్రీ వరాహ నరసింహస్వామి సన్నిధి అంట. సో 9 రూపాలలో ఇదొక రూపం అనమాట. మాలోల నరసింహస్వామి అదొక అవతారం, ఇదొకటి. సో లోపల మనకి షూట్ చేయడానికి అలో లేదు. సో ఇక్కడి వరకే, ఇంకా తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చూసారు కదా, అదే వరాహస్వామి అవతారం అన్నమాట. మీరు ఆల్రెడీ చూసింటారు మూవీ, కాంతారా మూవీ. సో అక్కడ ఒక పంది రూపం ఉంటుంది చూసిన, ఆ రూపంలో ఉంది విగ్రహం అది. సో చూడడానికి చాలా బాగుంది, ఈ ఫేస్లో ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటే ఫేస్ మాత్రం ఇలా ఉంటుంది, బట్ చాలా బాగుంది విగ్రహం, నైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధి అంట. అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. అక్కడ ఒకటి, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే 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 బ్రో. సో అన్నీ పక్క పక్కనే ఉన్నాయి, చూద్దాము. విగ్రహాలు మాత్రం ఒక్కొక్క రూపానికి, రూపం పేరుకు తగ్గట్టు విగ్రహాలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందులో ఇన్ని కోతులు ఉన్నాయంటే మంకీస్ చాలా దండి ఉన్నాయి, కానీ ఇవి మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. వాటర్ వాళ్ళు మాత్రం ప్రశాంతంగా కూర్చొని అక్కడ వాటర్లో కూర్చొని మొత్తం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు వచ్చి మంచిగా చిల్ కావచ్చు ఇక్కడ. ఏ స్వామి, ఏ స్టేట్ స్వామి? ఏ స్టేట్? చెన్నై. చెన్నై. తెలుగు అర్థమవుతుందా? తెలుగు ఓకే ఓకే. మీకు తెలుసా అండి? చెన్నై నుంచి వచ్చినారా ఇక్కడికి? ఎట్లా ఉంది మీకు ఏది? పైకి వెళ్ళేసి వచ్చారు కదా, మీకు చాలా కష్టం అనిపించింది? ఎట్లుంది? బాగుందా? ఎందుకంటే మొత్తం మీరు ఇష్టపడి ఇక్కడ వచ్చేసినాము కదా, అందుకని మన కష్టం లేదు. మామూలుగా ఒక కంపల్ చేసి వచ్చేస్తే కష్టంగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్యామిలీస్ వచ్చేసినాము అందరి. ఓకే, బస్కి వచ్చినారండి? బస్ లో వచ్చినాము చెన్నై నుంచి అందరూ. ఫస్ట్ టైం అయితే విజిట్ చేయడం ఈ ప్లేస్ ని, ఈ నరసింహస్వామి ఫస్ట్ టైమేనా? ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్, కర్నూలు అండి. లోకల్. యా, గ్రేట్, చాలా గ్రేట్ అంకుల్. సో చూసారు కదండి, చెన్నై నుంచి వచ్చారు మొత్తం ఒక ఫ్యామిలీగా, మొత్తం డిఫరెంట్ ఫ్యామిలీస్ అనమాట. బట్ అందరూ ట్రిప్కి వచ్చి వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 50 క్రాస్ అయింటాయి చాలామంది, కానీ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్, ఎంత భగవంతుని మీద ఉన్న నమ్మకం, తర్వాత ఇంట్రెస్ట్ అన్నీ చూసారు కదా ఎంత బాగుందో. హాఫ్ కంప్లీట్ చేసామండి ట్రెక్కింగ్లో. ఇదే అండి శ్రీ జ్వాలా నరసింహస్వామి టెంపుల్. ఇది కూడా తన 9 రూపాయలలో ఇదొక రూపం. ఐ థింక్ ఇది కూడా మెయిన్ రూపం అనుకుంటా. ఎక్కువ ఉంటే ది బెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ ట్రెక్. ఈ ట్రెక్లోనే అత్యంత అద్భుతమైన ప్రదేశం ఇది. పైనుంచి ఇలా వాటర్ పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఫ్లో తగ్గింది, కానీ అక్కడ గుర్తులు చూస్తుంటే చాలా పాచి పట్టింది. అక్కడ కానీ మనం పట్టుకొని వెళ్ళడానికి అక్కడ చైన్ కూడా వేసిండు. అస్సాం ప్లేస్ బ్రో. నేను బెంగళూరులో ట్రెక్ చేశాను కదా, మధుగిరి ఫోర్టు.
అది ఎలా అంటే జస్ట్ ఒక కొండ మీద ఎక్కేయడమే అది. ఓకే, అది కూడా చాలా ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ ఇది ఎలా అంటే కింద నుంచి వచ్చేసాం బ్రో, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద హిల్కి వచ్చేసాము. మొత్తం కూడా ఫారెస్ట్లోనే, ఏ జంతువులు వస్తాయో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. దాని తోడు క్రౌడ్ చాలా తక్కువ ఉంది, చాలా అంటే చాలా తక్కువ ఉంది. అసలు 10 మీటర్స్ వరకు ఎవరు లేక కనపడడం లేదు. ఇక్కడ దారి తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో క్రౌడ్ ఉన్నప్పుడు ఒక గుంపు వస్తుంటే వాళ్ళంబడే వచ్చేయండి. సరే, ఆఫ్టర్నూన్ అయింది కదా, 3 అవుతుంది. 3 కాదు, 3:30 అలా అవుతుంది. సో అందుకే మంచిగా వేడి వస్తుంది, బాగా చెమట వస్తుంది. కానీ చెట్లు కవర్ చేయడం వల్ల మాకు స్టామినా మొత్తం అలాగే ఉంది. జస్ట్ కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కానీ స్టామినా మొత్తం ఏమాత్రం తగ్గడం లేదు. చాలా బాగుంది ట్రెక్కింగ్. ఎవరన్నా ఫ్రెండ్స్తో రావడానికి కానీ, కొలీగ్స్తో రావడానికి కానీ, ఆఫీస్ వాళ్ళు రావడానికి కానీ చాలా మంచి ప్లేస్ ఇది. సో ఎవరన్నా రావాలంటే ప్లాన్ చేసుకోండి, నేను బాగా సజెస్ట్ చేస్తాను ఈ ప్లేస్ని. యాస్, వాటర్ పడుతున్నాయి, సో బీ కేర్ఫుల్. సో ఇదే అండి చైన్. ఓ లోపల ఉన్నాం రా. సో ఇది వచ్చేసి రక్తగుండం. నరసింహస్వామి చీల్చిన తర్వాత అతని చేతులు ఈ గుండంలోనే కడుక్కున్నాడు అనమాట. సో క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అక్కడ మీకు నాణ్యాలు కూడా కనిపిస్తున్నాయి, అంటే అక్కడ అమౌంట్ వేసినారు, రూపాయి బిళ్ళలు. అవి చాలా నీట్గా కనపడుతున్నాయి కూడా, చూడద్దు అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి. సో ఇక్కడే అనమాట చేతులు కడుక్కున్నది సంహరించిన తర్వాత. సో అందుకే దీన్ని రక్తగుండం అంటారు. సో ఫ్రెండ్స్, పైకి వెళ్ళాలని అనుకున్నాము, కానీ మేము వచ్చిన టైమింగ్ బాగాలేదు, చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము మార్నింగ్ అనుకున్నాము, కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:30 అలా అయిపోయింది. సో ఈ టైంలో మేము పైకి ఉగ్రస్తంభంకి ఈ టైంలో రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 2 hours ఎక్కడానికి సరిపోతుందంట. మళ్ళీ దిగడానికి 2 hours అంటే ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. సో ఇక్కడ 6కి క్లోజ్ అనమాట. 6 తర్వాత నుంచి ఎవరు ఉండనియరు. సో వాళ్ళు అందుకు వద్దంటున్నారు. వాళ్ళ సజెషన్ ప్రకారం ఈ టైంలో వద్దు, మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ రండి అంటున్నారు. సో మేము అందుకే ద్వారా నరసింహస్వామి వరకు వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేసినాము. కలర్ఫుల్ జర్నీకి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బ్రో.